యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, నీవు భగ్న హృదయులను స్వస్థపరిచే దేవుడవు. ఈ క్షణంలో మా మధ్య ఉన్నవారు ఎవరైనా విచారంలో, బాధలో, విరిగిపోయిన మనస్సుతో ఉన్నారంటే వారిని నీ ప్రేమతో తాకుము. వారి గాయాలను నీవే ముద్దుపెట్టుము. వారు తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు నీ ఆత్మ వారిని ఆత్మసాంత్వనతో నింపుము. దేవా, విరిగిపోయిన సంబంధాలు, నష్టపోయిన ఆశలు, బాధించే జ్ఞాపకాలు ఇవన్నీ మానవ జీవితంలో మేము ఎదుర్కొంటున్నాము. కాని నీవు చల్లని చేతితో మమ్మల్ని స్పృశించినప్పుడు మేము నలిగిపోయినా తిరిగి నిలబడగలుగుతాము. మేము నీ ప్రేమలో ఆశ్రయం పొందినప్పుడు మాలో ఉన్న లోటును నీవే నింపగలవు. యేసయ్యా, నీవు చెప్పినట్లుగా విశ్రాంతి కోసం ఉన్నవారు నా వద్దకు రండని. మేము ఈ రోజు నీ వద్దకు వస్తున్నాము ప్రభువా. మా విరిగిన హృదయాలను నీకు అప్పగిస్తున్నాము. మమ్మల్ని కోల్పోయిన శాంతి తిరిగి పొందడానికి మేము నీ అంకితతను కోరుతున్నాము. ప్రభువా, బాధను గెలిచిన ప్రేమను మమ్మల్ని జ్ఞాపకపరచుము. నీ సిలువలో మాకు విముక్తి ఉంది. నీ పునరుత్థానంలో మాకు నూతన జీవం ఉంది. ప్రతి ఆత్మ గాయాన్ని నీవే మాయ చేయగలవు. ప్రతి విచారాన్ని సంతోషంగా మార్చగలవు. మాకు ఆశ లేని చోట నీ వాగ్దానం ఆశగా నిలిచిపోతుంది. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితం నూతనంగా మొదలవాలని, నీ స్వస్థత వారిని తాకాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మేము నిన్ను తలచిన ప్రతిసారి మాకు నయం కలుగుతుంది ప్రభువా. నీ ప్రేమలో నమ్మకంగా నిలబడే గుణాన్ని మాకు నీవే ఇచ్చుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.